అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, అవి శుభవార్తలా అశుభవార్తలా, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే వీడియోని కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని, గుణగణాలని మనం పరిశీలించినట్లయితే గనక వీరు ముందుగా ఈ యొక్క రాశిగల వారు చాలా దృఢమైన సంకల్పంతో ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఈ యొక్క రాశిగల వారు దృఢమైనటువంటి సంకల్పంతో ఉండడమే కాదండి, ప్రతి ఒక్కడూ కూడా జాగ్రత్తగా ఉండాలనంటే కొన్ని విషయాల యందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారికి మీరు తీసుకునే జాగ్రత్తలు, ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వీరికి బాగుంటుందనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ రాశిగల వారైతే తప్పకుండా అయితే మనం చెప్పుకున్న దేవతారాధనను, పరిహారాలను తప్పకుండా మీరు పరిశీలించి పాటించినట్టయితే ఎంతైనా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి చెడు ఆలోచించిన తర్వాతే మంచి ఆలోచించాలి, ఏ పనైనా చేయాలనేది అయితే ఒక నానుడి. అలాగే మంచిగా ఏదైనా చెడుగా ఆలోచనతోటి మంచిగా ఆలోచించాలని అటువంటి ఆలోచనలు చాలా వరకు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా మీరు ఏదైనా సరే పని మొదలు పెడుతున్నప్పుడు ఆ పని 100% మనకు అవుతుందా లేదా, ఈ పని చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందా లేదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాతే ఏ పనినైనా సరే చేయగలుగుతారు. అంత సమర్థవంతంగా వీరైతే ఈ ప్రతి పనిని చేయగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారు ఏ పని వీరు చేస్తారంటే రేపటి రోజున వీరికి చాలా కీలకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరికి ఎదురవబోయే పరిస్థితులు కూడా చాలా వీరికి అనుకూలంగా, లేదంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. అంటే వీరికి కొన్ని పరువు నష్ట అవకాశాలు కూడా జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు మిగిలిన అంశాల కంటే కనుక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి వీరు పనిచేయాలనుకుంటున్నారు, కానీ కొన్ని రోజులకైతే వాయిదా పడుతూ ఉంటుంది. ఆ పని అయితే విజయవంతం కాబోతుందని అయితే మీరు తెలుసుకోవాలి. మీకు అనుకూలంగా ఉండే విషయాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అవి కూడా అనుకూలంగా లేకుండా కొన్ని విషయాల్లో అయితే కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఆ విషయాలు ఏంటంటే కనుక మీరు కొన్ని ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నిర్మోహమాటంగా ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం అయితే, చాలా జాగ్రత్తగా ఉండడం అయితే పాటించడం ఎంతైనా మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో అత్యంత ఎక్కువ అవసరం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరికైనా సరే జాగ్రత్తలు ఉండాలనుకుంటారు, కానీ చాకచక్యంగా అయితే మీరు వ్యవహరించాలనుకుంటారు. పరిస్థితులు మనం అంచనా వేసుకున్నట్టయితే ఉండవు కనుక దినఫలాల ప్రకారం వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి. వ్యాపార రంగంలో మెలకువలు రేపటి మీరు చాలా చవి చూడబోతున్నారు. ఒక వ్యక్తి నుంచి మంచి గైడెన్స్ అయితే మీకు లభించబోతుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన మద్దతు మీకు లభించబోతుంది. ఇది వరకు సపోర్ట్ చేసినటువంటి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు ఇప్పుడు సపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన పనులు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అయితే మీరు చేయడం మేలు చేస్తుంది మీకు. అలాగే మంచిగా అయితే ఎవరైనా కానీ దేవాలయ సందర్శన పూర్తయిపోయిన తర్వాత అక్కడ బయట ఉండే యాచకులకు మీకు తోచినంత సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం ఎంతైనా మంచిది. అప్పుడు ఇంకా మీకు కాస్త అద్భుతంగా అపారమైనటువంటి పుణ్యం అయితే లభిస్తుంది. మీకు ఏదైనా కానీ చెడు కలిగేటువంటి అవకాశాలు ఉన్న దైవానుగ్రహంతో, అలాగే మీరు చేసినటువంటి మంచి పనుల ద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి గల వారికి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ విషయంలో చాలా తప్పకుండా. ప్రయాణ విషయాలు అయితే ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. మిగతాదంతా కూడా మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అయితే సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా, వ్యాపారస్తులకు వృత్తిపరంగా, ఇలా ఎవరికైనా ఏ పనిలో ఉన్నారో ఈ యొక్క రాశి వారికి వారందరికీ కూడా చాలా చక్కగా అయితే రేపటి రోజున ఉండబోతుంది. ఎక్కడా కూడా వీరికైతే
ఎక్కడ నష్టమైన అయితే ఏమీ కనిపించట్లేదు. అన్నీ కూడా చాలా శుభప్రదంగా అయితే జరగబోతున్నాయి. ఒక ప్రయాణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దూర ప్రాంతాలకు ఎవరైనా ప్రయాణం అవ్వాలనుకుంటే మాత్రం ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున దూర ప్రయాణం కాస్త మీరు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున సాయంకాలం వేళ అయితే మీకు మంచి ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో చాలా కాలం తర్వాత ఆనందకరంగా అయితే మీరు ఆహ్లాదంగా గడపబోతున్నారు. విద్యార్థులకు విద్యాపరంగా అలాగే ఏదైనా కానీ వారి యొక్క చదువుల పట్ల ముడిపట్టినట్టయితే మీకు చాలా ఎక్కువ శ్రద్ధగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారికి చాలా రోజుల నుండి అవకాశాలు లేక ఉద్యోగాలు రాక ఎన్నైతే ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారికి సైతం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగంతో పాటు వారికి ప్రమోషన్స్ కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నష్టాల పాలై ఉన్నారో వారందరికీ కూడా వ్యాపారపరంగా చాలా కలిసిబాటు వస్తుంది. శని భగవాన్ యొక్క అనుగ్రహం చాలా నిండుగా ఉండబోతుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే గురువారం కనుక దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం అయితే మీరు చేసుకున్నట్లయితే చాలా ఆర్థికంగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి గారిని ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న మీరు తప్పకుండా దర్శనం చేసుకోవడము, చాలా దానం చేయడం ఎంతైనా మీకు అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎటువంటి కీడు కలగకుండా ఖచ్చితంగా అయితే స్వామివారిని నమ్ముకుంటే ఎవరు మోసపోరు కనుక అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీపై పడింది కనుక మీ దశ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని మంచి పనులు చేసుకొని దైవానుగ్రహం కనుక పొందినట్లయితే చెడు అంటే ఎవరైనా చెడు తల పెట్టాలని చూసినా కూడా ఎవరికైనా కానీ ఏదైనా అనుకూలించిన సమయం ఉన్నా కూడా అటువంటి అన్ని అనుకూలించిన సమయంగా అయితే మారిపోతుంది. పైన ఎవరికైనా కానీ మనం కుళ్ళుకున్నా కూడా ఏదైనా కీడు చేయాలని అనుకున్న అడ్డు తగులుతున్నా ఇలా ప్రతి వానికి ఏదైనా అడ్డంకులు సృష్టిస్తున్నా ఎవరైనా కానీ ఎట్లాంటి వారైనా కానీ అవన్నీ కూడా పూర్తిగా మన నుండి చెడు ప్రయోగాల నుండి విముక్తి అవుతామని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటామో చెడు ప్రయోగాల నుండి దూరంగా మనకైతే భగవంతుడు చాలా చక్కగా ఆయన సహాయాన్ని అయితే మనకు అందిస్తాడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కువ సమయాన్ని మీకు వీలైనంత చక్కగా ఆధ్యాత్మిక పరంగా అయితే దృష్టిని మళ్లించి భక్తి మార్గంలో నడుస్తూ చక్కగా మీ మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకుంటూ కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషంగా గడుపుతూ మీకు తోచినంత సహాయాన్ని పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల మరి ముఖ్యంగా చెప్తున్నామండి. యొక్క రాశి వారికి ఏంటంటే చాలా రోజులుగా ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా నమ్మితే ఏం చేస్తాడంటే మీ యొక్క స్వభావం ఏంటంటే ఈ యొక్క రాశి గల వారు ఎవరినైతే మీరు వ్యక్తిని నమ్మారో ఆ వ్యక్తి అయితే మీకు పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నారు. ఎదుటి వ్యక్తులు ఏం చేస్తున్నారు వీరి యొక్క మంచితనం ఆసరాగా తీసుకొని వీరిని మోసం చేస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క విషయంలో మీరైతే కాస్త జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎక్కువగానే ఉంది. మిమ్మల్ని ఎవరైతే నమ్మించి మోసం చేస్తున్నారో అలాంటి వారి పట్ల మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది కనుక అటువంటి వారి పట్ల కాస్త అయితే జాగ్రత్త పడండి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చాలా క్షీణించబోతున్నాయి. ఎవరైతే భార్యాభర్తల మధ్య శక్తిగా ఉన్నారో వారికి రేపటి రోజున అయితే చాలా ప్రేమానురాగాలతో సంతోషంగా భార్యాభర్తలు అయితే అనురాగంతో ఆనందంగా గడపబోతున్నారు. ఇక ప్రేమల పరంగా చూసుకున్నట్టయితే కనుక రేపటి రోజున వీరికి చాలా సానుకూలంగానే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. చక్కగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు చక్కగా అయితే వీరి యొక్క సంబంధాన్ని కొనసాగించవచ్చు. కుటుంబ సభ్యులతో చక్కగా పెళ్లి నిర్ణయాలు తీసుకొని పెద్దల్ని ఒప్పించుకొని చక్కగా మీరైతే పెద్దవారి యొక్క అంగీకారంతో మీ మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడం వల్ల వారు కూడా అంగీకరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మరి యొక్క రాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని గురించి అయితే మనం తెలుసుకున్నట్టయితే కనుక రేపటి రోజున మనం తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన చేయడం వల్ల తప్పకుండా దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించి మీరు శనగలను మాలగా సమర్పించినట్టయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా మీకు తోచినంత దాన ధర్మాలు చేసుకోవడం వల్ల అలాగే మీకు చీమలకు ఆహారం సమర్పించినా కూడా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అయితే మీరు తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిష్కారాలు లభిస్తాయి. మొత్తం అయితే వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.